రాజకీయ పార్టీలన్నీ సార్వత్రిక సమరంపైనే ఫోకస్ పెట్టాయి. ఎన్నికల షెడ్యూల్ వెలువడడమే ఆలస్యం. రాజకీయ పార్టీల నేతలు ప్రచారంలో జోరును పెంచారు. అయితే దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీల్లో కీలక నేతలపైనే ఇప్పుడు ప్రజలు ఫోకస్ పెట్టడంతో ఆయా నేతలు ఏ మేరకు ప్రభావం చూపించనున్నారనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. 2024 సార్వత్రిక సంగ్రామంలో ఏ నాయకులపై ప్రజల ఫోకస్ ఎక్కువగా ఉంది? ఆయా నేతలు తమ పార్టీలను విజయ తీరాలను చేర్చడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారా? ఇందుకు దేశంలో ఆయా వర్గాల్లో తీవ్ర ప్రభావం చూపుతున్న ఆ కీలక నేతలు ఎవరు? దేశంలో సార్వత్రిక ఎన్నికలకు స్కెడ్యూల్ విడుదలవడంతో గెలిపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు శరవేగంగా పావులు కదుపుతున్నాయి. అయితే రాజకీయ పార్టీల్లోని కొందరు కీలక నాయకులు తమ వాక్చాతుర్యంతో ప్రజలను ఆకట్టుకుంటుంటే మరికొందరు తెర వెనుక ఉండి తమ పార్టీల విజయానికి వ్యూహాలు రచిస్తున్నారు. అందుకే ఇప్పుడు దేశంలోని ప్రజల దృష్టంతా పలువురు కీలక నేతలపైనే ఉంది. లోక్సభ ఎన్నికల్లో ఈ నేతల ప్రభావం భారీగానో లేక స్వల్పంగానో ఉండబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశంలో రానున్న ఎన్నికల్లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రభావం చూపగల కీలక నేతల గురించిన చర్చ జోరుగా సాగుతోంది. గడిచిన 10 ఏళ్ల కాలంలో పలు చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని ఢిల్లీ నుంచి గల్లీ వరకు తనదైన ముద్ర వేసిన ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ గ్యారంటీలకు కౌంటర్గా మోదీ గ్యారంటీ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళుతున్నారు. కేంద్రంలో మూడోసారి అధికారం చేపడితే దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని బహిరంగ సభలు సదస్సుల్లో హామీ ఇస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను నిలిపేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను ప్రజలకు వివరిస్తున్నారు. అన్ని రంగాల్లో స్వయం సమృద్ధిగా నిలిచేందుకు ఆత్మనిర్భర్ భారత్ అవసరాన్ని ప్రజలకు చెబుతున్నారు నరేంద్ర మోదీ. అంతేకాదు దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా కీలక నిర్ణయాలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు జోరుగా ప్రచారం చేస్తున్నారు మోదీ. ఇప్పటికే దేశంలో భారీ స్థాయిలో చేస్తున్న మౌలిక వస్తుల ప్రాజెక్టులను గురించి చెబుతూ యువత మధ్య ఆదాయ వర్గాలకు తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు నరేంద్ర మోదీ. తమ పార్టీ భావజాలమైన జాతీయత గురించి వివరిస్తూ ప్రజలను ఆలోచింపజేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు దేశ భవిష్యత్తు కన్నా తమ కుటుంబాల గురించి ఆలోచిస్తాయనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళుతున్నారు. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుకు గుర్తుగా ఈ ఎన్నికల్లో 370 సీట్లు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. ప్రపంచ దేశాల్లో పెరిగిన మన దేశ ఖ్యాతిని గురించి చెబుతూ మరోసారి అధికారం కట్టబెడితే దేశాన్ని మరో స్థాయికి తీసుకువెళతామంటూ ప్రజలకు హామీ ఇస్తున్నారు. ఇక మూడోసారి ప్రధాని పదవి చేపట్టి వరుసగా జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును సమం చేయాలని మోదీ ఉవ్విళ్లూరుతున్నారు. అంతేకాదు గత ఎన్నికలకు మించి భారీ మెజారిటీతో విజయం అందించాలని ప్రజలను కోరుతున్నారు మోదీ. భారతీయ జనతా పార్టీలో కేంద్ర ప్రభుత్వంలో మోదీ తర్వాత వ్యక్తిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనసాగుతున్నారు. ఎన్నికల సమయంలో తనదైన శైలిలో వ్యూహాలు రచిస్తూ చాణక్యుడిగా పేరుగాంచారు. తెర వెనుక ఉండి వ్యూహాత్మక అడుగులు వేయడం సహా ప్రతిపక్షాలపై పదునైన వాగ్బాణాలను సంధిస్తారు అమిత్ షా. ఆర్టికల్ 370 పౌరసత్వ సవరణ చట్టం లాంటి సున్నిత అంశాలను కేంద్ర మంత్రిగా ధీటుగా ఎదుర్కొని ప్రజలను ఆకట్టుకున్నారు అమిత్ షా. ప్రతి ఎన్నికల్లోనూ సైన్యాధిపతిగా వ్యవహరిస్తూ కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేయడంలో అమిత్ షాకు సాటి లేరంటే అతిశయోక్తి లేదు. రానున్న ఎన్నికల్లోనూ అమిత్ షా ఆ పాత్రనే పోషించనున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే ఉత్తరాది రాష్ట్రాలలో హిందూ అంశాన్ని బలంగా తీసుకెళ్తున్నారు. చిరకాలంగా ఉన్న రామాలయ నిర్మాణాన్ని తమ హయాంలోనే పూర్తి చేశామని ఓటర్ల దృష్టికి తీసుకువెళుతున్న అమిత్ షా బీజేపీని దేశవ్యాప్తంగా పటిష్టంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2019లో రాహుల్ గాంధీ అధ్యక్షతన ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆ తర్వాత అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ క్షేత్రస్థాయిలో ప్రజాబలాన్ని కూడగట్టేందుకు భారత్ జోడో యాత్ర చేపట్టారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగిన మొదటి విడత యాత్రలో రాహుల్ వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తిచూపే ప్రయత్నం చేశారు. రాహుల్ యాత్రలో ప్రజలతో మమేకమయ్యారు. అయితే జోడో యాత్ర సాగిన పలు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం షాక్ ఇచ్చింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో ఏకంగా అధికారాన్ని కోల్పోగా
గుజరాత్లో మాత్రం ఘోర ఓటమిని చవిచూసింది కాంగ్రెస్. ఛత్తీస్గఢ్లో కూడా అధికారాన్ని చేజార్చుకుంది. అయితే కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్లలో మాత్రం కాంగ్రెస్ గెలుపొందింది. ఓ రకంగా యాత్ర ద్వారా రాహుల్ మిశ్రమ ఫలితాలను చవిచూశారని చెప్పవచ్చు. దీంతో మలివిడత భారత్ జోడో న్యాయయాత్రలో కులగణన, విద్వేష మార్కెట్లో ప్రేమ దుకాణాలు తెరుస్తామనే కొత్త నినాదాన్ని ఎత్తుకున్నారు రాహుల్. ముఖ్యంగా కులగణన చేపట్టి రిజర్వేషన్లపై ఉన్న పరిమితిని ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. తద్వారా యువతతో పాటు పలు వర్గాల ఓట్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. రైతుల ఆందోళనను దృష్టిలో పెట్టుకుని కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని చెబుతున్నారు. ప్రజలను మత ప్రాతిపదికన బీజేపీ విడదీస్తోందని చెప్పి మైనార్టీల ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. యువత ఓట్లే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెబుతున్నారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సోనియా గాంధీ రాజీనామా చేయడం వల్ల మల్లికార్జున్ ఖర్గే ఆ పార్టీ బాధ్యతలు చేపట్టారు. దీంతో హస్తం పార్టీ ఇప్పుడు ఖర్గే నాయకత్వంలోని లోక్సభ ఎన్నికలకు ఎదుర్కోబోతోంది. పతనావస్థలో ఉన్న పార్టీని ఎక్కువ స్థానాల్లో గెలిపించడమే లక్ష్యంగా ఖర్గే ఎన్నికల సంగ్రామంలోకి దిగుతున్నారు. అందుకు అనుగుణంగా బీజేపీని అధికార పీఠం నుంచి గద్దెదించేందుకు కమలం పార్టీని వ్యతిరేకిస్తున్న పార్టీలతో కలిసి వెళ్లేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. బీజేపీ హయాంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పతాక స్థాయికి చేరాయని చెప్పి మధ్యతరగతి యువత ఓట్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బలమైన బీజేపీని ఢీకొట్టి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్ష కూటమితో జట్టు కట్టినప్పటికీ సీట్ల పంపకాల విషయంలో మాత్రం కాంగ్రెస్తో సయోధ్య కుదరక 42 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. బెంగాల్లో అంతకంతకు పెరుగుతున్న బీజేపీని ధీటుగా ఎదుర్కొనేందుకు ధరల పెరుగుదల, నిరుద్యోగం, కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తోంది. అయితే సందేశ్ ఖాళీ వ్యవహారం మమతకు తలనొప్పిగా మారింది. సందేశ్ ఖాళీ వ్యవహారాన్ని బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకుని వెళుతుండడం వల్ల చివరకు టీఎంసీ నాయకుడు షాజహాన్ షేఖ్ను పార్టీ నుంచి బహిష్కరించింది. ఇక శారదా కుంభకోణం, ఉపాధ్యాయుల నియామకాల్లో అవినీతి మమతను వెంటాడుతున్నాయి. ప్రతిపక్షాల కూటమిగా ఏర్పడడం వెనుక కీలక పాత్ర పోషించిన జేడీయూ అధినేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లోక్సభ ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమిలో చేరారు. దీంతో 40 లోక్సభ స్థానాలున్న బీహార్లో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. నితీష్ యూటర్న్పై రానున్న ఎన్నికల్లో బీహార్ ప్రజలే తీర్పును చెప్పాల్సి ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ బీజేపీకి కంట్లో నలుసులా తయారయ్యారు. ఢిల్లీలో వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ బీజేపీకి సవాల్గా మారారు. ఢిల్లీ, పంజాబ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఆప్ను జాతీయ పార్టీగా మార్చి వివిధ రాష్ట్రాల్లో విస్తరించారు. ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి ముందుకు వెళుతున్నారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్తో పాటు పలు కేసులు, ఈడీ నోటీసులు, కేబినెట్ మంత్రులు, ఆప్ నేతలపై ఆరోపణలు కేజ్రీవాల్కు ఇబ్బందికరంగా మారాయి. ఇక మహారాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నేతగా ఎన్సీపీని జాతీయ పార్టీగా మార్చిన శరద్ పవార్ ఈసారి లోక్సభ ఎన్నికల్లో బలమైన నేతగా ఉన్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమికి మహావికాస్ అఘాడీ రూపంలో గట్టి పోటీనే ఎదుర్కానుంది. మహావికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్, శివసేన, ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఎన్సీపీ, శరద్ చంద్ర పవార్ పార్టీలు ఉన్నాయి. అయితే అజిత్ పవార్ కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి ఎన్డీఏ కూటమిలో చేరడం వల్ల శరద్ పవార్ బలం తగ్గిపోయింది. పార్టీ పేరు, గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం అజిత్ పవార్ వర్గానికి కేటాయించింది. దీంతో ఇప్పుడు శరద్ పవార్ కొత్త గుర్తును, పేరును ప్రజల్లోకి బలంగా తీసుకుని పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విపక్షాల ఇండియా కూటమిలో ఉన్న మరో బలమైన నేత. 39 స్థానాలున్న తమిళనాడులో 2019లో డీఎంకే కాంగ్రెస్ కూటమి 38 స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని స్టాలిన్ పట్టుదలగా ఉన్నారు. అయితే సనాతన ధర్మంపై స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు విపక్ష కూటమికి ఇబ్బందికరంగా మారాయి. లాలూ ప్రసాద్ యాదవ్ వారసుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన తేజస్వి యాదవ్ కూడా లోక్సభ ఎన్నికల్లో ప్రభావం చూపగలరు. 2020లో తేజస్వి యాదవ్ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన ఆర్జేడీ 75 స్థానాలను కైవసం చేసుకుని ప్రతిపక్ష పార్టీగా నిలిచింది. నితీష్ కుమార్, ఆర్జేడీ, కాంగ్రెస్లతో చేతులు కలపడం వల్ల మహాగఠబంధన్ కూటమి అధికారంలోకి వచ్చింది. నితీష్ క్యాబినెట్లో తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. కూటమి నుంచి నితీష్ కుమార్ వైదొలగడం వల్ల తేజస్వి యాదవ్ మళ్లీ ప్రతిపక్ష నాయకుడిగా మారారు.
క్షేత్రస్థాయిలో ప్రజలతో మంచి సంబంధాలున్న తేజస్వి ఈ ఎన్నికల్లో అత్యధిక లోక్సభ స్థానాలను గెలుచుకుని తన నాయకత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విడిగా పోటీ చేసి ప్రతిపక్ష పార్టీల నుంచి బీజేపీ బి టీమ్గా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పలు రాష్ట్రాల లోక్సభ స్థానాల్లో గెలుపోటములను నిర్దేశించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్రలో పలు ప్రాంతాల్లో ముస్లింలు అత్యధికంగా ఉన్న చోట్ల ఆయన ఓట్లను చీల్చే అవకాశం ఉంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఓవైసీ ఆ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశంలోని పలు రాజకీయ పార్టీలో కీలక నేతలుగా ఉన్న పలువురిపైనే ప్రజలు ఫోకస్ పెడుతున్నారు. ఆయా కీలక నేతలు వారి పార్టీలను గెలిపించేందుకు కొందరు తెర వెనుక, మరికొందరు తెర ముందుండి నడిపిస్తున్నారు. ఎంతైనా రాజకీయాల్లో తమ తమ వ్యూహాలతో పార్టీలను గెలిపించే సత్తా ఉన్న నేతల గురించి ప్రజల్లో చర్చ జరగడం పెద్ద విషయమేమీ కాదు కదా.